హాయ్ హలో నమస్తే. నేను గతంలో ఒక పోస్ట్ చేశాను నా ఛానల్లో. ఏంటంటే పోలీసులు మా ఇంటికి వచ్చారు. ఇట్ ఈస్ వెరీ షాకింగ్ టు మీ దట్ ఫస్ట్ టైం పోలీసులు మా ఇంటికి రావాల్సి వచ్చింది అని 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 పెట్టాను వీడియో. ఐ మీన్ ఒక పోస్ట్ పెట్టాను. చాలామంది కొద్దిగా నా క్షేమం కోరుకునే వాళ్ళు ఎవరో నా మీద కేసు పెట్టారేమో అన్న, రమేష్ అన్న వీఆర్ విత్ యూ, డోంట్ వరీ, అది ఇదని నాకు పెట్టారు. అంటే ఎవరో నా మీద కేసు పెట్టారు అని వాళ్ళకి అలా అర్థం చేసుకున్నారని నాకు అర్థమైంది. సరే, ఎలాగో నేను క్లారిటీ ఇస్తాను కదా తర్వాత అని చెప్పి నేను దాన్ని ఇగ్నోర్ చేశాను. అంటే ఎవరో నా మీద కేసు పెడితే నా కోసం రాలేదు. మేమే పోలీసులను అప్రోచ్ అయ్యాం. అంటే మేమంటే కాలనీ ప్రెసిడెంట్, కాలనీకి సంబంధించి మా అంటే వైఫ్ పోలీసులను అప్రోచ్ అయ్యిందనమాట, జస్ట్ ఫర్ హెల్ప్. ఇప్పుడు ఎందుకు ఇన్సిడెంట్ మొత్తం చెప్తున్నాను మీకు ఏం జరిగింది అనేది. బికాజ్ ఐ వాంట్ టు అలర్ట్ ద పబ్లిక్. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. దట్స్ వై మాకు ఏం జరిగింది అనేది మాకు తెలియదు, బట్ వీఆర్ జస్ట్ అలర్టింగ్ ది పబ్లిక్. వన్ కార్ ఫాలోడ్ మై వైఫ్ అండ్ మై డాటర్. ఒక కారు, దాంట్లో ఒక నలుగురు ఐదుగురు పిల్లలు నా వైఫ్ని, నా కూతుర్ని ఫాలో అవుతున్నారు. ఓకే, వాళ్ళు ఫాలో అయ్యారు. సరే, నార్మల్గా చాలామంది కార్లు వెళ్తుంటాయి కదా అని ఇనిషియల్గా అనుకున్నాము. బట్ వన్ స్టేజ్లో ఆమెను క్రాస్ చేసి వాళ్ళు యూటర్న్ తీసుకొని ఆమెకంటే ముందుగా మా ఇంటి ముందుగా వెళ్ళి అక్కడ రివర్స్ తీసుకొని వెనక్కి వెళ్ళారు. అంటే అర్థం, వాళ్ళకి ముందే మా ఇల్లు తెలుసు, ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు ఫాలో అయ్యి ఉంటారని ఒకటి అర్థమైంది. ఎందుకంటే ఆమెను క్రాస్ చేసి ముందుగానే మా ఇంటి ముందుగా వెళ్ళి రిటర్న్ తీసుకొని వెళ్ళారు. ఫస్ట్ టైం ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఆమె వెనుకీర్తి రావాలి కదా. బట్ దే క్రాస్డ్ హర్, ముందుగానే వెళ్ళి మా ఇంటి ముందు రివర్స్ తీసుకొని వెళ్ళిపోయారు. దాంట్లో ఒక 4-5 పిల్లలు ఉన్నారు. వాళ్ళు రివర్స్ తీసుకునేటప్పుడు 2-3 పిల్లలు కారు దిగారు. అక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రెసిడెంట్ చూశాడు, ఎవరో కొత్త కారు వచ్చింది కాలనీలో. కానీ కాలనీ ప్రెసిడెంట్ అక్కడే వాళ్ళేదో డ్రైనేజీలు అవి చేసుకుంటారు కాలనీ ప్రెసిడెంట్లు. కాలనీ ప్రెసిడెంట్ చూశాడు, ఇదేదో కొత్త కారులా ఉంది, ఇక్కడ పిల్లలు దిగారు అని చూశాడు. ఒక 4-5 కాలేజీ పిల్లల్లాగా అనిపించారు అని నాకు చెప్పాడు. అంటే పోలీసులకి మాకు డిస్కషన్ జరిగింది. ఇప్పుడు అక్కడ డిస్కషన్ ఎందుకైందంటే, అది కాలనీలోకి కొత్త కారు వచ్చింది ఒకటి. కాలనీ వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు దాన్ని. సీసీ కెమెరాలు మొత్తం వెతికారు. సీసీ కెమెరాలు మొత్తం వెతికి ది ఐడెంటిఫైడ్ ఇట్ ఈస్ అ న్యూ కార్ కమింగ్ ఇన్ టు ద కాలనీ. అది 1 పాయింట్. నెంబర్ 2, ఇది ఎక్కడి నుంచి వచ్చిందని వెనక్కి చూస్తే దే ఫాలోడ్ మై వైఫ్. ఒక ఆనందనగర్ అనే ఏరియా నుంచి ఫాలో అవుతూ వచ్చారు నా భార్యని. ఓకే, ఇప్పుడు కాలనీ సెక్యూరిటీ ఇష్యూ, అదర్వైజ్ అది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాల్సిన ఇష్యూ కాదు. కాలనీలోకి ఒక కొత్త కారు వస్తుంది, అది కూడా 1-2 సార్లు చూశానని చెప్పి అక్కడ వాళ్ళు ఎక్కడైతే రివర్స్ తీసుకున్నారో అక్కడే డిఎస్పీ ఇల్లు ఉంది, అక్కడే పోలీసులు ఉన్నారు. 2 పోలీస్ ఆఫీసర్లు ఇల్లులు అవి. వాళ్ళ ఇంటి ముందే ఇతను రివర్స్ తీసుకొని పోయాడు. ఓకే, ఆ డిఎస్పీ కోడలే చెప్పింది, నేను ఈ కార్ని 2 సార్లు చూశాను, వాళ్ళు ఇక్కడ దాకా రావటం అని. అంటే ఇదంతా కూడా డిస్కషన్ జరిగింది కాలనీలో. డిస్కషన్ జరిగి లెట్ us do one thing, లెట్స్ గో ఫర్ పోలీస్ హెల్ప్ అని అనుకున్నారు. సో పోలీసులను అప్రోచ్ చేశారు. పోనీ వాళ్ళు మనం పోలీసులను అప్రోచ్ చేసినప్పుడు సస్పెక్టివ్ కార్ ఫాలోయింగ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అని పెట్టమన్నారు. సో అంటే కేసు ఏం పెట్టలేదు, అప్రోచ్ అయ్యాము. సస్పెక్టివ్ కార్ ఈజ్ ఫాలోయింగ్ మై వైఫ్ అని పోలీసులకు చెప్పడం జరిగింది, ఎవరో తెలీదు అని. సో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు రంగంలోకి దిగి మొత్తం ఎంక్వైరీ చేశారు. సీసీ కెమెరాలు మొత్తం వెరిఫై చేశారు. ఎవరైతే నా భార్యని, నా కూతుర్ని ఫాలో అయ్యారు కారులో, ఆ కారు డీటెయిల్స్ ఓనర్తో సహా పోలీసుల దగ్గర ఉన్నాయి, మాకు ఇచ్చారు. ఓకే, మా దగ్గర ఉన్నాయి. మేము ఆన్లైన్లో వెరిఫై చేసాము, వాళ్ళు ఎవరు, కారు ఓనర్ ఎవరు చూసాం. మాకు చూస్తే ఆ కారు ఓనర్ డీటెయిల్స్ యాక్చువల్గా 2 టైమ్స్ వచ్చాయి. 2 డిఫరెంట్ కార్లలో వచ్చారు. ఒక కారు ఆంధ్ర
చూపిస్తుంది, అంటే కార్ వార్నర్ హీ స్టడీడ్ ఇన్ ఆంధ్ర అని చూపిస్తుంది, ఇంకొకటి లోకల్ హైదరాబాద్ అని చూపిస్తుంది. ఓకే, అంటే అర్థం ఈ ఇన్సిడెంట్ హైదరాబాద్లో జరిగింది కాబట్టి. అంటే అర్థం నాకేమర్థమైందంటే, దీన్ని బట్టి నాకేమర్థమైందంటే ఇట్ కెన్ బీ ఎ పొలిటికల్ ఫాలో అప్, ఇట్ కెన్ బీ మేబీ నార్మల్ స్టాకింగ్. ఇప్పుడు గతంలో మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను దీని సమక్షంలో చెప్పదలుచుకుంది ఏంటంటే, పోలీసులు ఏం చెప్పారంటే, వీళ్ళని మేము పట్టుకొని వచ్చేస్తాము, ఇలా 5 ఎవరో మిమ్మల్ని ఫాలో అయిన వాళ్ళు, కారులో వచ్చిన వాళ్ళని వాళ్ళు తీసుకొని వచ్చి మేము ఎంక్వైరీ చేస్తాం, మీరు ఎవరు ఎందుకు ఫాలో అయ్యారు చేస్తాము, అది చేయాలంటే మీరు కేసు పెట్టాలి, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం అన్నారు. ఓకే, సో మై వైఫ్ సెడ్ నో, ఎందుకంటే కాలేజీ పిల్లల్లాగా ఉన్నారు, షీఈ్ ఇన్ టీచింగ్ సైడ్, నేను కూడా టీచింగ్లో ఉన్నాను, వాళ్ళు టీచింగే, నా భార్య కూడా టీచింగే, నేను టీచింగ్లో ఉన్నాము, మేమిద్దరం టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాము, కాలేజీ పిల్లల వయసులో ఉన్నట్టుగా అనిపించిందని కాలనీ ప్రెసిడెంట్ చెప్పాడు. మై వైఫ్ ఆల్సో సీన్, వాళ్ళు ఎందుకంటే వెళ్తూ మా ఇంట్లో సీసీ కెమెరాలు లేదు చూసి వెళ్ళిపోయారట, అది కూడా అబ్జర్వ్ చేసింది. దట్ ఆల్సో షీ అబ్జర్వ్డ్. ఓకే, కొంచెం కుర్రపిల్లల్లా ఉన్నారు, ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళని అంత పెద్ద సీన్ చేయాల్సిన అవసరం ఏం లేదు, నాతో ఏం మాట్లాడలేదు, వాళ్ళు నన్నేం బెదిరించడం కానీ మాట్లాడటం కానీ ఏం లేదు, బట్ దే ఫాలోడ్ మీ, 100% షూర్ దే ఫాలోడ్ మీ. ఓకే, దానికి మనం ఇంతగా ఎఫ్ఐఆర్ పెట్టి గొడవ చేసి అంత అవసరం లేదు అని చెప్పి మై వైఫ్ సెడ్ నో. సో షీ సెడ్ ఐ విల్ నాట్ గివ్ ఎనీ కంప్లైంట్ ఆర్ ఎఫ్ఐఆర్ లాంటివి అవసరం లేదని. సో మై వైఫ్ చెప్పడంతో దాన్ని ఇష్యూని పెద్దది చేయి తలుచుకోలేదు, వదిలేద్దామని చెప్పింది, వదిలేసాం. ఓకే, అది ఇప్పుడు జరిగింది, ఇప్పుడు ఇంతవరకు జరిగింది. ఇప్పటికే మళ్ళీ దానికి ఎఫ్ఐఆర్ పెడితే ఆ పిల్లల్ని పట్టుకొని వచ్చి మీరు ఎందుకు ఫాలో అయ్యారు, ఎందుకు కాలనీలో తిరుగుతున్నారు, ఆమెను ఎందుకు ఫాలో అయ్యారు, ఇదంతా ఎంక్వైరీ చేయాలి, ఎఫ్ఐఆర్ పడిద్ది, పిల్లలైతే ఉద్యోగాలు, ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి. బట్ ఒకవేళ హార్డ్ కోర్ క్రిమినల్స్ అయితే ఈ విధంగా ఫాలో అవ్వరని మేము అనుకుంటాం. హార్డ్ కోర్ క్రిమినల్స్ అనుకోండి, ఏదో క్రైమ్ చేయడానికి ఏమైనా ఫాలో అవుతుంటే ఇలా ఫాలో అవ్వరు. ఎలాగా, ఇన్ని సీసీ కెమెరాలు, పక్కనే గుడి ఉంది, గుడిలో 5 కెమెరాలు ఉన్నాయి, గుడి పక్కనే ఉంటాను నేను, ఆ గుడి పక్కన 5 కెమెరాలు ఉన్నాయి, రోజు మనం మాట్లాడతాం. దే ఆర్ వెరీ గుడ్ పీపుల్, టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళు మొత్తం కూడా వెరీ గుడ్ పీపుల్, రోజు మేము మాట్లాడుకుంటాము. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. ఓకే, సర్టిఫికేట్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం తప్ప ఇక్కడ రిలీజియస్గా మాకేం ఇష్యూస్ లేవు, మేము రోజు మాట్లాడుకుంటాం గుడిలో వాళ్ళు మేము. ఓకే, ఆ గుడికి ఆనుకొని ఉండిద్ది మా ఇల్లు. ఇటు పక్కన కాలనీ ప్రెసిడెంట్స్ వీళ్ళు ఈ సీసీ కెమెరాలు మొత్తం వెరిఫై చేసాం, సీసీ కెమెరాలు మొత్తం చూసాం. ఇక్కడ ఇన్ని సీసీ కెమెరాలు ఉంటే వాళ్ళు ఫాలో అయ్యారంటే దే ఆర్ నాట్ క్రిమినల్స్ అని మాకు అర్థమైంది. ఓకే, అదే మేము పోలీసులకి అయితే చెప్పి క్రిమినల్స్ అయి ఉండరులేండి, ఎందుకంటే ఇన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి తెలిసి కూడా వచ్చి రివర్స్ తీసుకున్నాడు, పిల్లలు దిగి మళ్ళీ వెళ్ళారు అని అంటే మేబీ క్యాన్ బి ఎనీథింగ్, క్యాన్ బి ఏదో అబ్జర్వేషన్, పొలిటికల్ స్టాకింగ్ అయి ఉండవచ్చు, నేను రోజు పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్న పొలిటికల్ స్టాకింగ్ అయి ఉండవచ్చు, లేదంటే ఉమెన్ కాబట్టి ఉమెన్ ఫాలో అయినటువంటి స్టాకర్స్ అయి ఉండవచ్చు. ఏదైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద ఎఫ్ఐఆర్ దాకా వద్దు అనుకొని మై వైఫ్ సెడ్ నో ఎఫ్ఐఆర్స్ అండ్ నథింగ్, కుర్రపిల్లల్లాగా అనిపిస్తున్నారు, సో ఐ డోంట్ వాంట్ ఫైల్ ఏ కేస్ అని చెప్పి షీ విత్డ్రూ ద కేస్. ఇది యాక్చువల్గా జరిగింది. ఓకే, బట్ పోలీసులు కూడా పెద్ద క్రైమ్ ఏం పోలీసులు కూడా ఏంటంటే పెద్ద క్రైమ్ జరిగిన తర్వాత కుక్కలను పట్టుకొని వస్తారు వాళ్ళు, కుక్కల్ని, క్లూ టీమ్స్ని. క్రైమ్ జరిగిన తర్వాత, క్రైమ్కి ముందు అలర్ట్ చేస్తే పెద్ద పట్టించుకోరు, క్రైమ్ జరిగిన తర్వాత క్రిమినల్స్ పట్టుకోవడానికి వస్తారు తప్ప క్రైమ్ని ఆపడానికి జనరల్గా పోలీసులకి అంత టైం ఉండదు. చేయాలనుకుని వాళ్ళు చేయగలరు, బట్ వాళ్ళకి టైం ఉండదు, ఎందుకంటే వాళ్ళు లిమిటెడ్ స్టాఫ్ ఉంటారు, చాలా కేసులు వస్తూ ఉంటాయి వాళ్ళకి. కాబట్టి ఎవరో ఫాలో అయ్యారు అనేది దట్ ఈస్ నాట్ ఎ బిగ్ కేస్ అనమాట ఫర్ దెమ్. సో ఇది ఇష్యూ. అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు నా ఆడియన్స్కి నేను ఇక్కడ ఇది ఎక్కడో బయట జరిగితే, కాలనీలో జరిగితే నువ్వెందుకు వీడియోలో అన్నావంటే నాకు కొద్దిగా డౌట్ ఉంది కాబట్టి చెప్తున్నాను. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మై వైఫ్ ఈజ్ థింకింగ్ ఆమె అందంగా ఉంది కాబట్టి, ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి, అంటే నా కూతురుతో పాటు డ్రైవ్ చేస్తుంది, 10 సంవత్సరాల పిల్ల, కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది, కొంచెం గ్రోనప్ చైల్డ్ లాగా కనిపిస్తుంది, 10 సంవత్సరాలు అయినా సరే చిన్నపిల్ల.
వాళ్ళిద్దరు వస్తున్నప్పుడు ఫాలో అయ్యారు కాబట్టి నా కోసం ఫాలో అయ్యారు. నేను అందంగా ఉన్నాను కాబట్టి కుర్రోళ్ళు నా కోసం ఫాలో అయ్యారు అనే ఫీలింగ్లో ఉంది నా భార్య. ఇంతవరకు డిస్కషన్ అదే జరిగింది. నా డౌట్ ఏంటంటే, నేను రోజు వీడియోల్లో మాట్లాడుతున్నాను, నేను మీకు దొరకలేదు కాబట్టి నా ఫ్యామిలీ మీద ఏమన్నా నిఘా పెట్టారా అని నాకు అనుమానం ఉంది. అది నేను మీకు అలర్ట్ చేస్తాను. ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉంటే దయచేసి చేయకండి. వాళ్ళ ప్రపంచం ఒకవేళ నా వల్ల మీరు ఫాలో అయితే దయచేసి అది చేయకండి. ఇది ఓన్లీ అనుమానమే చెప్తున్నాను. అది ఓకే. ఒకవేళ నా వీడియోలకి సంబంధం లేకపోతే, నా పొలిటికల్కి సంబంధం లేకపోతే నేను ఎందుకు నా వీడియోలు నేను ఎందుకు అనుమానిస్తున్నానంటే, అనుమానమే వ్యక్తపరుస్తున్నాను. ఎందుకనంటే, ఆమెను క్రాస్ చేసి ముందుగా మా ఇంటి ముందుకు వెళ్ళి రివర్స్ తీసుకొని వెళ్ళారు. 2-3 సార్లు ఫాలో అయ్యారు. 4-5 కుర్రపిల్లలు ఉన్నారు. కాలేజీ పిల్లలు ఏజ్లో 20, 22, 23, 25 ఇయర్స్ ఏజ్ పిల్లలు అనమాట. ఆ ఏజ్ పిల్లలు, మై వైఫ్ ఈజ్ ఆల్రెడీ 45. అఫ్కోర్స్ ఉమెన్ 40 అయినా 45 అయినా సరే స్టాకింగ్ చేసే పిల్లలు వదలరు. ఇఫ్ దేర్ ఇంటెన్షన్ ఇస్ స్టాకింగ్, దే డోంట్ డూ దట్. ఓకే. బట్ ఆ ఏజ్ 45-50 ఇయర్స్ ఉన్న ఉమెన్ ఎంట పడరు. ఓకే. ఒకవేళ ఏదో కొలీగ్స్ తెలిసిన వాళ్ళు మేబీ సమ్ కైండ్ ఆఫ్ స్టాకింగ్ అనుకోండి, అది తెలిసిన వాళ్ళు చేస్తారు. అన్నోన్ పీపుల్ కారులో ఫాలో అయ్యి ఇదంతా చేయరు. సో ఐఎమ్ సస్పెక్టింగ్ ఇఫ్ ఇట్ ఆల్ నా వీడియోలు నచ్చక, నేను మాట్లాడే వీడియోలు నచ్చక, నేను ఇంట్లోనే ఉంటా. నేను ఇంట్లో ఆన్లైన్లో క్లాసులు తీసుకుంటాను. ఖాళీలో నేను ఇంట్లో వీడియోలు పెడుతుంటాను. నేను జస్ట్ బయటకు వెళ్ళను. నేను ఇంట్లో ఉంటాను, నేను బయటకు వెళ్ళను కాబట్టి నేను మీకు దొరకలేదు కానీ నా ఫ్యామిలీని ఏమైనా ఫాలో అయ్యారా అని ఒక అనుమానంతో అది నిజంగా ఎవరు ఎందుకు ఫాలో అయ్యారు తెలుసాలంటే నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టమన్నాడు అతను. మా వెబ్సైట్లో షీ ఈజ్ నాట్ రెడీ టు గో ఫర్ ఎఫ్ఐఆర్ బికాజ్ వాళ్ళు కాలేజ్ పిల్లలకు కనిపిస్తున్నారని చెప్పింది. దానికింత ఒక చిన్న, నాతో మాట్లాడలేదు, నేను బెదిరించలేదు, వాళ్ళు జస్ట్ ఫాలో అయ్యారు. బట్ 2-3 సార్లు ఫాలో అయ్యి ఉంటారు. ఎందుకంటే అది ముందుగానే వచ్చి ఇంటి దగ్గర రివర్స్ తీసుకున్నట్టు వాళ్ళకి ఇల్లు తెలుసు ముందే. అంటే 2-3 సార్లు ఫాలో అయ్యారు. దానికి అంత పెద్ద శిక్ష అవసరం లేదు. ఎఫ్ఐఆర్ పెట్టి పోలీసుని పిలిచి వాళ్ళు తీసుకొచ్చి అంత పెద్ద శిక్ష ఏం అవసరం లేదు. ఐ డోంట్ థింక్ దే డిడ్ సచ్ ఎ బిగ్ క్రైమ్, దే జస్ట్ ఫాలోడ్ మీ అని షీ సెడ్ షీ నో. ఓకే, అది ఇష్యూ. నేను ఇంక ఫైనల్గా నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, డియర్ బ్రదర్స్, నా వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా సరే నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నా భార్యకి కానీ నా చిన్న కూతురు కానీ తెలుగు రాదు, వాళ్ళిద్దరికి తెలుగు రాదు. నేనేం మాట్లాడుతున్నాను, నేను ఏ ప్రసంగాలు చేస్తున్నాను, నా వీడియోలో నేనేం మాట్లాడుతున్నాను అనేది అసలు వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరికి తెలుగు రాదు. నేను గతంలో చాలా చెప్పాను, మై వైఫ్ ఈజ్ ఎ బెంగాలీ బ్రాహ్మణ్ సెటిల్డ్ ఇన్ నార్త్ ఇండియా ఇన్ మహారాష్ట్ర. Origin from, she born in Bengal, a Brahmin family. She settled in Maharashtra because her father is retired army general. మీరు పొరపాటున ఆమెను కెలికారనుకోండి, నాకంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరు నాకంటే పవర్ఫుల్ అతను. బికాజ్ ఆ రిటైర్డ్ ఆర్మీ జనరల్. పొరపాటున స్టాకింగ్ లాంటివి చేయకండి. ఓకే, బికాజ్ అది ఆర్మీ నుంచి కేసు మూవ్ అయిందంటే చాలా ఇరుక్కుంటారు మీరు. ఒకవేళ దయచేసి చేయకండి, అది నా రిక్వెస్ట్. అది బికాజ్ ఆ ఫాదర్ ఈజ్ రిటైర్డ్ ఆర్మీ జనరల్. ఇంకోసారి చెప్తాను మీకు అది. ఓకే, మోర్ ఓవర్ వాళ్ళకి తెలుగు రాదు. నేనేం మాట్లాడుతున్నా వాళ్ళకి తెలియదు. వాళ్ళిద్దరు, నా భార్యకి చిన్న కూతురు ఇద్దరికి తెలుగు రాదు. నా పెద్ద కూతురు మాత్రం తెలుగు వచ్చు క్లియర్గా. ఆయన టీనేజ్ అమ్మాయి ఏ లోకంలో ఉంటారు టీనేజ్ పిల్లలు? క్రికెట్ పిచ్చి, క్రికెట్ లోకంలో ఉంటుంది ఆ పిల్ల. ఓకే, చదువు, క్రికెట్, విరాట్ కోహ్లీ అన్ని కొట్టాడు ఇన్ని కొట్టాడు అని కజిన్స్తో మాట్లాడుకుంటూ ఉంటుంది ఆ పెద్ద అమ్మాయి. ఆమె వేరే లోకంలో ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, నా ప్రపంచం వేరు, వాళ్ళ ముగ్గురు ప్రపంచం వేరు. నా ప్రపంచం ఏంటి, నేను ఈ క్లాసులు తీసుకోవటం, రాజకీయంగా నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పొలిటికల్గా నేను మాట్లాడుతున్నాను. దీనిలో కులం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నా. అప్పుడప్పుడు నేను కులాల గురించి మాట్లాడుతున్నా, వాళ్ళు వింటారు నా ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకు ఎప్పుడు దళిత్ అంటావు ఏంటి, మాకు వినిపిస్తూ ఉంది అని అంతవరకు వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు తెలుగు రాదని చెప్పాను కదా, అంతవరకు వాళ్ళకి అర్థమైంది. ఐ టోల్డ్ దెమ్ వీ హ్యావ్ ఎ కమ్యూనిటీ ఇష్యూ. సర్టిఫికేట్ లేకుండా ఒక కమ్యూనిటీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని నేను వాళ్ళకి చెప్పాను.
వాళ్ళకి సగం అర్థమే అర్థం అంతే, అంతవరకు అర్థమైద్ది వాళ్ళకి, ఓకే నేనేం చేస్తున్నాను అనేది. దట్స్ వాట్ ఐ సెడ్, దే డోంట్ నో తెలుగు. మై వైఫ్ డజంట్ నో తెలుగు, మై యంగర్ డాటర్ చిన్నపిల్లకి తెలుగు రాదు వాళ్ళిద్దరికి. వాళ్ళని ఎందుకు ఫాలో అవుతున్నారో నాకు అర్థం కాల. అదే ఒకవేళ ఇన్ కేస్ నా వీడియోలు నచ్చక నా మీద నేను మీకు దొరకలేదు కాబట్టి అట్లా ఫాలో అవుతున్నారా నా అనుమానం, అంతే. ఓన్లీ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై డౌట్. ఒకవేళ అదైతే మాత్రం దయచేసి చేయకండి. నేను ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ప్రపంచం వేరు, వాళ్ళ ప్రపంచం వేరు. మోరోవర్ ఆడవాళ్ళు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు అసలు పట్టించుకోరు. సంబంధం లేని వ్యక్తుల్ని స్టాకింగ్ చేయటం, సంబంధం లేని వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఒకవేళ నా వీడియోస్ వల్ల వాళ్ళని ఆ యాంగిల్ కాకుండా ఎవరో ఆకతాయి పిల్లలు ఉమెన్ కాబట్టి ఆమెనే ఫాలో అవుతుంటే, ఒకవేళ నా యాంగిల్ కాకపోతే, నా వీడియో యాంగిల్ కాకపోతే, ఒకవేళ ఆమెని ఉమెన్ కాబట్టి కుర్రోళ్ళు వెంటబడుతుంటే, షీ విల్ హ్యాండిల్ హర్ సెల్ఫ్ బికాజ్ హర్ ఫాదర్ ఈస్ రిటైర్డ్ ఆర్మీ జనరల్. అదే చెప్తున్నాను కదా, వెనక ఎవరు ఫాలో అయ్యారో కనిపెట్టగలిగింది బికాజ్ షీ ఈజ్ వెరీ షార్ప్. వెనక ఎవరో ఫాలో అవుతున్నారని కనిపెట్టగలిగింది అంటే ఆమెతో మాట్లాడలేదు, బెదిరించలేదు, బట్ హర్ సెన్స్ ఇస్ వెరీ స్ట్రాంగ్ దట్ షీ అబ్జర్వ్ ద సమ్మన్ ఈస్ ఫాలోయింగ్ హర్. ఆమె అంత షార్ప్గా ఉన్నప్పుడు షీ కెన్ హ్యాండిల్ హర్ సెల్ఫ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ నార్మల్ స్టాకర్. ఓకే, అది విషయం. ఇట్స్ హర్ పర్సనల్, షీ విల్ హ్యాండిల్ హర్ సెల్ఫ్ ఇన్ కేస్. అదే ఒక చిన్నదానికి అంత పెద్ద క్రైమ్ అవసరం లేదు, అంత పెద్ద శిక్ష ఏం అవసరం లేదని షీ సెడ్ నో పోలీస్ కేసు నథింగ్, వదిలేసాను పిల్లలు వాళ్ళు వెళ్ళిపోతారు అని. ప్రస్తుతానికి వదిలేసింది, కేసు లేదు ప్రస్తుతానికి. పోలీసులు చెప్పారు మీరు కేసు పెడితే పట్టుకొచ్చేస్తా ఉన్నారు, ఎఫ్ఐఆర్ పెడితే మీరు వాళ్ళని పట్టుకొని వచ్చేసి ఎందుకు వెళ్ళారో చేస్తూ ఉన్నారు, అంత పెద్దదా వద్దులేండి అని మీ ప్రస్తుతానికి అయితే వదిలేసాం. ఇది జరిగింది. ఇంకా మళ్ళీ ఏమన్నా ఫాలో అవటం కానీ మాకు ఏమైనా ఇబ్బంది అయితే ఐ డెఫినెట్లీ టెల్ టు మై ఆడియన్స్ బికాస్ సో మెనీ పీపుల్ సపోర్టెడ్ మీ. అన్న భయపడక మేము ఉన్నాం అది ఇది అన్నారు. అనుమానం నాకు అనుమానమే, ఇప్పుడు మీకు కూడా అనుమానం వచ్చి నేను చెప్పిన స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత. అంటే నా భార్యకి ఈ యాంగిల్ అనుమానం లేదు, నా భార్యకి నా వీడియో యాంగిల్ అనుమానం లేదు, ఎందుకంటే నేనేం చేస్తున్నాను తెలియట్లేదు, వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇదేదో కులాల గురించి మాట్లాడుతున్నాను, కులం గురించి మాట్లాడినా ఆబ్వియస్గా మతం గురించి మాట్లాడాను, ఎందుకంటే కులాలు భారతదేశంలో కులాలు మతాలు కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు సర్టిఫికేట్ గురించి మాట్లాడాను. సర్టిఫికేట్ అనేది ఇదిగోండి మీరు క్రిస్టియన్స్కి సర్టిఫికేట్ ఇవ్వద్దు అనేది ఒక యాంగిల్ ఉంది అక్కడ. అంటే అది కుల సమస్యని మీతో రిలీజియన్ కనెక్ట్ చేశారు. సో నేను రిలీజియన్ అవాయిడ్ చేయలేను. అప్పుడు సర్టిఫికేట్ గురించి మాట్లాడే రిలీజియన్ అవాయిడ్ చేయలేం కదా. ఇంత సబ్జెక్ట్ నా ఫ్యామిలీకి తెలియదు, నా భార్యకి కానీ నా పిల్లలకి కానీ వాళ్ళకి తెలియదు ఇదంతా. దే లీస్ట్ పో దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ ఈజ్ నాట్ దళిత్, నేను ఎందుకు ఇన్నిసార్లు బ్రాహ్మణ్ అని చెప్తున్నానంటే ఆమె కనీసం ఆమె నన్ను వదిలేస్తారేమో, ఆమెకు సంబంధం లేని సబ్జెక్ట్ అని చెప్పడానికి చెప్తున్నాను. నేను చాలాసార్లు చెప్పిన ఆ వీడియోలో, మై వైఫ్ ఈజ్ ఎ బెంగాలీ బ్రాహ్మణ్ సెటిల్డ్ ఇన్ నాగ్పూర్. నేను మాట్లాడే సబ్జెక్ట్కి అసలు ఆమెకు సంబంధమే లేదు. బ్రాహ్మణ్కి ఏం సంబంధం లేదు, దళితుడికి సర్టిఫికేట్ అయిపోతే సంబంధం లేదు కదా. సంబంధం లేని వ్యక్తులని మీరు పట్టడం అనేది వెంట పట్టడం అనేది కరెక్ట్ కాదు. ప్లీజ్ డోంట్ ఫాలో హర్ ఇఫ్ ఇట్ ఆల్ ఇట్ ఈస్ మై యాంగిల్. థ్యాంక్ యూ, నమస్కారం.